భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన నిరసన కార్యక్రమాలు తెలిసి చలో ఢిల్లీ దాకా ఆ దుండగుడిని అరెస్ట్ చేసి శిక్షించే పిలుపుతూ వర్ధిల్లాలే మందకృష్ణమాద గారి నాయకత్వం, మందకృష్ణమాద గారి నాయకత్వం, భారత రాజ్యాంగాన్ని శిక్షించాలి. ఆర్డేసరి ముందు బ్రేక్స్ ట్రాఫిక్స్ ఒక్కరోజు పెట్టుకుంటే 5 రోజులు వెళ్ళి వస్తుంది పెట్టుకోకుండా దయచేసి. సో ఈవెన్ ఆర్డేస్ రోజు కూడా పిలిస్తే కూడా వచ్చేటట్టు ఉండాలి. పండుగ రోజు కూడా ఎక్కువ చేస్తాం. గట్టిగా మనకి 8న నోటిఫికేషన్ నామినేషన్స్ మొదలవుతాయి కానీ 9న కానీ మొదటి నుంచి మాత్రం ఇప్పుడు ప్రిపరేటరీ మొదలవుతుంది. ఆల్ ట్రైనింగ్ తర్వాత స్టేజ్ ఉండదు ఇక్కడ. సో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటాయి, తర్వాత మెటీరియల్ మొత్తం రిసీవింగ్ ఉంటుంది, తర్వాత అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ రెడీ చేసుకుపోతాం. ఒకసారి 9న మొదలైందంటే ఇక ఆగదు పండుగ కాకపోవచ్చు. వాళ్ళంతా ఈ వాళ్ళని ఏవైతే ఉంటే ఆందోళనలో వస్తుంది పరిగెత్తి చేయడానికి మనకి మిగతా అందుతాయి కాబట్టి లీవ్ పెట్టుకుంటాం. మాది కన్సల్ట్ కాక ఎలక్షన్స్ అంటే కష్టమైంది. మీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అధికారి మీతో సహా ఎలక్షన్లో ఉండండి. భూభారత చట్టం తేవడం వల్ల ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్ చాలాను ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టి చేయడం మంచిది అవుతుంది. లేకపోతే ఎవరు పోలీస్ స్టేషన్ ముందటనే ఒక అది పెట్టుకొని దుకాణం పెట్టుకుని ఆ చాలాను పెట్టుకున్నంటే ఎంత యథేచ్ఛగా జరుగుతుందో దాన్ని మీరు గమనించి ప్రభుత్వం తక్షణమే దానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టి నిజమైనోనికి లైసెన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.